మా మా అయ్యయ్యో వాళ్ళు వేసేసాడే, త్వరగా తిను. నేను మొత్తం క్లీన్ చేసేసాను, లోపలికి వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. అమ్మా, వాడైనా నీ కొడుకు, నేను కూడా నీ కూతుర్నని మర్చిపోకు. అయినా వాడికి నాన్ వెజ్ నచ్చకపోతే నేను తినడం మానేయాలా? మా అమ్మా తిను తిను. ఛీ, అయినా ఒక జీవిని చంపి కోసి ఎట్లా తింటారే మీరు? రే అన్నయ్య, చూస్తావా? అమ్మా, వాడికి తెలియకుండా బాక్స్ లో దాచిపెట్టావు కదా, దాన్ని కూడా తీసుకురా, ఎలా తినాలో చూపిస్తా. ఆ? అయ్యయ్యో నువ్వు ఆపవే. రే నాన్న, నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసా, నేను కూడా స్నానం చేసేసా. నువ్వు రెడీ అయ్యి వచ్చేలాగా టిఫిన్ చేసి పెడతా, ఓకేనా? ఛీ, నాకేం వద్దు పో. వీడికి ఖచ్చితంగా ముక్కలేందే ముద్ద దిగిన అమ్మాయి వీడి లైఫ్ లోకి రావాలి. అప్పుడు ఎలా తినడో నేను చూస్తా. ఒసేయ్ ఎందుకే నా బిడ్డకు అన్ని శాపనార్థాలు పెడుతున్నావు? అంతేలే, నేను నీ కూతుని కాదు కదా, వాడే నీ కొడుకు కదా. రోజు చూస్తున్నా, వాడినొకలా నన్నొకలా చూస్తున్నావు. ఒసేయ్ నేనమ్మనే, నాకిద్దరూ ఒకటే. రేపు నువ్వు అమ్మాయినప్పుడు నీకు అర్థమవుతుంది. సరేరా, పనులున్నాయి. నేను రాను పో. సరే, కాలేజీ కన్నా రెడీ అవ్వు. ఒరే అన్నయ్య, కాలేజీలో దింపదా అన్నావుగా నైట్. చెప్పా. అమ్మా, అన్నయ్య టిఫిన్ తినకుండా వెళ్ళిపోతున్నాడు. రే నాన్న, టిఫిన్ తినేసి వెళ్ళురా. ఆఫీసులో వర్క్ ఉందమ్మా. రే అన్నయ్య, ఈవినింగ్ వచ్చి సర్లే, నేను వస్తాను, జాగ్రత్త. హలో ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు? నేను ముందే చెప్పా కదా, ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాకు. సరే, ఎక్కడికి రావాలి? లొకేషన్ పంపి. మన ఇద్దరం ఒకటే కదా, మనం వేరే కాదు కదా, అది నీకు తెలుసు కదా. సో కాబట్టి 5 minutes ఇక్కడ ఉంటా. నువ్వు వస్తేరా, లేకపోతే ఇంకా నీ ఇష్టం, ముందే చెప్తున్నా. నువ్వు అంతలా చెప్పాలా? 5 minutesలో నేను ముందుంటా. దీని అమ్మ జీవితం రోజు రోజుకి నా బతుకు ఓంకార్ అనే షోలా తయారవుతుంది. ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దానికి వాడు ఆన్సర్ చెప్పేటప్పుడు వాడు ఖచ్చితంగా మధ్యలో 1 second అని అంటాడని తెలిసిన అప్పుడు వచ్చే టెన్షన్ మైండ్ మొత్తం దొబ్బుద్ది. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన కొడుకు ఫోన్ చేద్దాం. ఫోన్ ఎత్తరా, ఏ బ్రేస్ అదవా? ఇప్పుడు ఏం చేద్దాం? వారి దగ్గరికి వెళ్ళిపోదాం. అమ్మో లక్ష్మి, మా నాన్న వాళ్ళ నాన్న తరతరాలుగా వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ వచ్చారు. మా తాత రాజావారికి సలహా ఇచ్చేవారు, వాళ్ళ తాత అక్బర్ చక్రవర్తికి సలహా ఇచ్చేవారు, ఇంకో తాత బ్రిటిష్ వాళ్ళకి సలహా ఇచ్చేవాడు. మా నాన్న
ఊరి జనాలకి సలహా ఇచ్చేవాడు. అదే వృత్తిగా నేను 100 కొట్టు సలహా పట్టు, ఇదే నా కొట్టు. షబ్బా కలలేదే. అమ్మా అమ్మో, ఎవరు వస్తున్నారు? అయ్యో, ఇది పట్టట్లేదే. రండి 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 రండి, వెల్కమ్ టు 100 కొట్టు సలహా పట్టు. బొక్క అని చెప్పు. ఫోన్ చేస్తే అద్దానికి ఏరా నొప్పి నీకు? ఫోనా? అది అడిగిందో. ఓకే, కూల్ కూల్ కూల్. ఏ సలహా వద్దా? ఏ నీకు 100 వద్దా? కావాలి. సర్లే, మ్యాటర్ చెప్పు. ఏదైనా సలహా చెప్పరా. ఇది బ్రెయిన్తో ఆలోచించే విషయం. ఒక్క నిమిషం ఆగు. ఓ, ఓ. కుక్క అంటే దాంతో ఒక పక్కనే ఉన్నట్టు, అమ్మాయి అంటే అమ్మాయి ఫ్రెండ్ పక్కనే ఉంటుంది. తన్నడు చెప్పేస్తుంది. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? నాకు 100 ఇయ్యాలి కదా. ఇస్తాలేరా. 100 రే. హలో బేబీ, తిన్నావా బేబీ? ఏం చేస్తున్నావు? బా వీడికి కూడా లవరా. బేబీ, చిన్నపిల్లలు మాట్లాడుతున్నా, కోపం వస్తుంది, ముందే చెప్తున్నా. చిన్న పిల్లలా ఏంట్రా? చిన్న పిల్లలే కదరా. ఎడిపోతుందిరా సొసైటీ. నాకు చిరాగ్గా ఉంది, విసిగిచ్చకపో. ముందే చెప్తున్నా, ఈసారి విసిగిస్తే కొట్టేస్తా. అయ్యయ్యో, సారీ. నువ్వు ఊరుకోవే. కావాలని చేసావా ఏంటి? ఏదో నేను అనుకుని అలా అలా అయిపోయింది దానికి పోయి. లవ్ అన్నాక కొట్టుకోరా తిట్టుకోరా ఏంటి? అది కూడా ప్రేమే కదా. ఎంత ప్రేమ ఉంటే అంత కొట్టుకుంటారు, అంత తిట్టుకుంటారు. థ్యాంక్ యూ. వాడు చెప్పింది కరెక్టే. కుక్క ఎక్కడుంటే దాని తోక పక్కన ఉంటుందన్నట్టు. గట్టిగా తగిలిందా? సారీ. నువ్వనుకోలే, అదనుకున్నా. ఒట్టు. ఇంకా నేను విషయం తెలియకుండా కొట్టేనే ఇలా కొట్టింది. ఇంకా అసలు విషయం తెలిస్తే చెక్కేస్తారేమో. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. సరే సరే, నేను చెప్తా. నిన్నెందుకు పిలిచానో చెప్పుకో. నువ్వు నవ్వితే చిన్నపిల్లల్లో ఉంటావని చెప్పి తప్పు చేశా. చిన్నపిల్లనే లో చేశానా అని అనిపిస్తుంది. తెలుసు అంటే చెప్పు అంటుంది, తెలీదు అంటే నువ్వు నేను ఒకటే కదా, నీకు తెలీదా అంటుంది. ఎలారా? ఇదంటే ఎలా చూస్తుంది. హ్యాపీ బర్త్డే సిస్టర్. అది ముందే చెప్పింది, మిద్దరు ఒకటేనని. మిద్దరి మధ్య ఏ సీక్రెట్స్ ఉండవంటగా.
నేను చెప్పా కదా ముందే. చూసావా నేను ఎక్కడుంటే అక్కడికి ఎత్తుక్కుంటూ వచ్చేసాడు. అవును, నీకెలా తెలుసు నేను ఖచ్చితంగా ఇక్కడే ఉంటానని? ఏంటి నువ్వు? నేను రావడం కాదు ఇంపార్టెంట్, సిస్టర్ బర్త్డే ఇంపార్టెంట్. చెప్పు సిస్టర్, నీకేం కావాలో? ఏమొద్దులే బ్రో, నాకు దానికి ఇష్టమైన ఫ్రై చికెన్ తిందాం, ఈవినింగ్ వెళ్దాం. అవును, మాటల్లో పడి మర్చిపోయా. ఆఫీస్కి లేట్ అవుతుంది. సారీ, నేను బయలుదేరుతాను. అవును కదా, మర్చిపోయా. సరే, ఈవినింగ్ మాత్రం మర్చిపోకు. సరే బాయ్. బాయ్ బ్రో. బాయ్ బాయ్. ఏదోటైంది లేపా. అన్నా, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? ఏంటి అంటే, నా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు ఫ్రైడ్ చికెన్ అడిగితే లేదని చెప్పేస్తావా? ఎందుకు? ఎందుకంటే నేను ప్యూర్ వెజిటేరియన్, నా లవర్ నా ఫ్రెండ్ ఏమో నాన్ వెజిటేరియన్. అంటే తెలియకుండా మేనేజ్ చేస్తున్నా, అంటే తను ఎక్కడ బాధపడుతుందేమో అని. ప్లీజ్ అన్న, ఇవాళ తన ఫ్రెండ్ బర్త్డే. ఓ సరే, ఒక పని చేద్దాం. ఆర్డర్స్ ఉన్నాయని చెప్దాం. తనకు మాత్రం ఒక ప్లేట్ ఫ్రైడ్ చికెన్ ఇద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. ఓకే. రండి రండి, ఇక్కడ ఫ్రైడ్ చికెన్ చాలా బాగుంటుంది. అన్నా, ఏమేమి ఉన్నాయి? ఏం లేదు తమ్ముడు. అన్నా అన్న, ప్లీజ్ అన్న, నిన్ను నమ్ముకుని వీళ్ళిద్దరిని తీసుకొచ్చా అన్న. పైగా ఈరోజు తన బర్త్డే, అందుకే ఇక్కడ తప్ప ఇంకెక్కడ బాగుండదని. ప్లీజ్ అన్న, మా ఇద్దరికి లేకపోయినా పర్లేదు, తనకి ఒక్కదానికి ఉన్నా చాలు. బర్త్డే కదా పాపం. ఒక్క ప్లేట్ అయితే ఉంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది తమ్ముడు. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ ఎందుకు తమ్ముడు, రోజు తినేవాడేగా. వీడు కూడా సెటైర్ రాస్తున్నాడు. ఈడు కొంపదీసి తీసుకెళ్ళడానికి నన్నే పిలుస్తాడేమో. వాసన చూసిన వామిటింగ్ వచ్చిద్దే. బర్త్డే నీదేనా అమ్మా? హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ అన్నా. వీడేంటి ఒక ప్లేట్ పెడితే 2 ప్లేట్లు ఇచ్చాడు? బ్లడీ మస్కిటోస్. నువ్వు ఒక పీస్ తిను. నాకొద్దు, నువ్వు తిను. నేను రోజు తినేవాడినేగా. అన్నా, మీరు ఒక పీస్ తినండి, బాగుంది. నాకొద్దు, నేను రోజు తినేవాడినేగా.
మీరు తినండి. ఈరోజు ఇక్కడ లేదు, లేకపోతే 5 ప్లేట్లు నొక్కనే తినేవాడిని. రేపు నేను బ్రోకి పార్టీ ఇస్తున్నా. రెస్టారెంట్ పిలువు, మంచి బిర్యానీ పెట్టిద్దాం. ఇప్పుడు చెప్పొద్దు, రేపు చెప్దాం, ఓకేనా? ఓకే. ఇంకేంటి? ఇంకే లేదు, నేను తన్ని హాఫ్ అన్ అవర్లో తీసుకొస్తాను, వాళ్ళ అమ్మకి చెప్పా. రేపు కలుద్దాం, బాయ్. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో, నేను నీకు ఒక లొకేషన్ పెడుతున్నా, అర్జెంట్గా అక్కడికి వచ్చే. ఎక్కడికి? లొకేషన్ పెడుతున్నా చూడు. హలో హలో హలో. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? సర్ప్రైజ్! ఎలా ఉంది బ్రో? నిన్న మీరు తినలేదు కదా, మీకోసమే స్పెషల్గా ప్లాన్ చేసాం ఈరోజు. నేనంటే ఎంత ప్రేమమ్మా నీకు. బాగా ఉప్పు కారం పట్టించి రాడు దింపి ఎలా ఉంది అని కులాసా ప్రశ్నలు అడిగినట్టుగా ఉంది. నా బతుకు. పిలవంగానే ఎక్కడికి ఏంటి అని అడుక్కున్నా వచ్చేసా. అయిపోయింది, ఇక నా బతుకు అయిపోయింది. చెక్కేస్తారులే. ఏంటి చూస్తున్నారు? చల్లారిపోతుంది, వేసుకోండి. అవును, మీకు నాన్ వెజ్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఇష్టమా? ముక్క లేకుంటే ముద్ద కూడా దిగదు. దానికి నాన్ వెజ్ తినడం అంటే అస్సలు ఇష్టం లేదు. నాన్ వెజ్ వద్దంటే ఏదైనా వదిలేస్తుంది. తిని చల్లగా బాగోదు. ఏం చూస్తున్నావు? తిను.